మీరు ఎప్పుడైనా హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయాన్ని చూసారా? ఈ రోజు మనం తెలంగాణలో భువనగిరి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. ఈ టెంపుల్ ని చాలా అద్భుతంగా కట్టారు. లాస్ట్ విజువల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం టెంపుల్ లోపల ఉన్నాము. ఎంట్రీ గేట్ నుంచి చూద్దాం పదండి. ఇది స్వర్ణగిరి ఆలయ ప్రధాన ద్వారం అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాము. ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ రెండు ఉంటాయి. నేను ఈ టెంపుల్ కి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఈ రోజు స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఇందాక మీకు పార్కింగ్ ఏరియా చూపించా కదా, అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. స్వామివారి పాదాలను దర్శించుకొని మెట్ల మార్గం నుంచి పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆలయాన్ని మానేపల్లి లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించారు. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 7 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని కట్టారు. ఇది మెట్ల మార్గం నుంచి స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గం. పక్కన కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి. ఈ ఆలయానికి ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారంట. ఈ రోజు కూడా చాలా మంది భక్తులు వచ్చారు. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఈ టెంపుల్లో పల్లవ, చోళ మరియు విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళ గుర్తొచ్చేలా ఈ ఆలయాన్ని కొత్తగా నిర్మించినప్పటికీ చాలా అద్భుతంగా కట్టారు. ఈ ఆలయం 2024 మార్చి నెలలో భక్తులకు అందుబాటులోకి వచ్చిందంట. ఈ రోజు నేను ఈ స్వర్ణగిరి టెంపుల్ కి ఈవినింగ్ టైంలో వచ్చాను. ఇక్కడ స్వామివారి కీర్తనలతో భక్తులతో ఈ ప్రాంతం మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్న శిల్పకళ చూస్తూ ఉంటే పురాతన ఆలయానికి వచ్చామా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఒకేసారి మనకి సూర్య భగవానుడు ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నారు. సాయంకాలం సమయంలో ఈ ఆలయంలో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మొబైల్లో చూస్తుంటేనే ఇలా ఉంటే రియల్ గా ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి నీటిలో దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకుందాం రండి. స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గంలో ద్వారం దగ్గర ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడబోతున్నాము. ఇక్కడే మనకి వెంకటేశ్వర స్వామి నీటిలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఈ ప్రాంతం నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనసు మొత్తం పులకరించిపోయింది. నిజంగా అండి, ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఏదో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు హైదరాబాద్ కి దగ్గరలో ఉంటే ఫ్యామిలీతో వచ్చి తప్పక దర్శించుకోవాల్సిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఇది. ఇది ఈ ఆలయంలో 1వ అంతస్తు లాగా ఉంటుంది. ఇప్పుడు మనం పైనుంచి కిందికి వచ్చాము. నీటిలో దర్శనమిస్తున్న వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ ఎత్తైన రాజగోపురాలు ఉన్నాయి. 4 ద్వారాల నుంచి మనం ఏ ద్వారం నుంచి అయినా ఇక్కడికి రావచ్చు. నీటి మధ్యలో నల్లరాతి శిల్పంగా కొలువై ఉన్న శేషశయన వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే కేరళలోని అనంత పద్మనాభ స్వామి వైభవం గుర్తుకు వస్తుంది. మనం కింద నుంచి మెట్ల మార్గం నుంచి ఇలా వస్తాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇందాక మనం నీటిలో స్వామివారిని దర్శించుకున్నాం కదా, అక్కడికి వెళ్తాము. ఇది స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయ గోపురానికి ఎదురుగా ఉన్న ఎత్తైన ధ్వజస్తంభం. ఇది చాలా ఎత్తులో ఉంటుంది. ఈ ధ్వజస్తంభానికి శిల్పకళ చాలా బాగుంటుంది. అనేక మంది భక్తులు ఒకేసారి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా దేవస్థానం వారు మంచిగా ఏర్పాటు చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా స్వామివారి గర్భగుడి వెనకాల ఉన్నాము. అందరూ ఫోటోలు కూడా దిగుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి వచ్చినప్పుడు ఈ 2 ప్లేసులు అస్సలు మిస్ అవ్వకండి. ఒకటి భువనగిరి